today we are exploring the new OB50 update after the game. కరెక్ట్ గానే చెప్పినా ప్రీతి? తప్పు చెప్పావు. ఇదా ఇంటర్వ్యూ కాదు లేడా, తప్పు చెప్తే ఇంటికి పంపించేయి. నా మీరే కొంచెం అర్థం చేసుకోండి, నా పెద్ద మనసు చేసుకొని. ఏంటికి మా వారం నుంచి రాలే మీరు ఇద్దరు ఆన్లైన్లోకి? ప్రీతికి నాకు పెళ్ళయింది అందుకే రాలే. చెప్పారు బుద్ధి. అవి ఊరికట్టనలే, జోకులు కూడా వేయకూడదా? నేను అడిగింది ప్రీతి గురించి కాదు, ఎస్ఆర్పి నువ్వు రాలే కదా అందుకు. ఓ అదే, చాలా పెద్ద కథ. చిన్నగా చెప్పు నాకు. చెప్పను బ్రదర్. లే ఇదేంద్రా ఇది ఇట్టుంది, రెక్కల మనిషి 2 కత్తులు ఎట్టుకొని. యానిమీలో పవర్ఫుల్ క్యారెక్టర్ అంటప్ప అది, నరుకుతారు ఫ్యాన్స్. నువ్వు ఇటు రెక్కల మనిషి గిక్కల మనిషి అంటే ఏమో నాకేం తెలుసు, నేను ఫస్ట్ టైం చూస్తాడా. ఎవరు మీరు చూస్తారా యానిమీ? నేను చూన్ను కానీ నాకు కొన్ని పేర్లు తెలుసు. ఇటాచి ఉచిహా. వాళ్ళిద్దరూ ఒకటే మామా. అవునా, నేను ఇంకా వేరు అనుకున్నానే. అనుకుంటావు నేను ఇంకా మాట్లాడద్దు. ఈడే అర్థమైపోయింది నీకు ఎంత మాత్రం తెలుసు. ప్రీతి నడుగు, ప్రీతి చూస్తుందో లేదో. అమ్మకుంటే 24 గంటలు కొరియన్ డ్రామా చూసుకుంటే సరిపోవు, ఇంకా యానిమీ ఆడి చూస్తుంది. లేదు నేను చూసా. యాడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనా? ఎవడు బకరా గాడి దిగుతానల్లే ఈవెంట్ లోకి వచ్చాక మనతో పాటు. నీకు చక్క పదిలే 95 చాలే ఎక్కనే అబ్బా పిస్త కూతుంది మా ప్రీతి ప్రో ప్లేయర్. చిన్న కథ కాదు నీది. నువ్వు ఎనికి తిరిగొసారి ఎనికి తిరిగిరావుగా. మామ నువ్వేంది మామ అప్పుడే అంత దూరం వెళ్ళిపోతున్నావు? బండిలో పోతే పారా, అందుకే ఎక్కి వాడి బండి ఎత్తుక్కోవాలనేది. నాకు చెప్తే నేను వచ్చావని కదా. బండి ఎత్తుక్కొని పోలన్నే, నేను ఎక్కించుకుని పోతానులే. ఊరగలిసి నేను వాడినేటికి అడుగుతావు. కక్కుర్చు నా కొడుకు, మనం పోతే వాళ్ళు డాడీ ఏరుకుంటామని సత్తంటాడు. నువ్వు ఇప్పు అయితే దానవీర సూరకర్ణ. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇచ్చింది, లేదు కాబట్టి గమనున్నా. ఆ MP5 ఉంది కదా, ఇచ్చేయి. ఆ ఒకటే డక్కు. ఎవడ్రా ఇడు నన్ను చూసి కిటికీలో దుంగుతాడు కంచి కామాక్షి గడుకు. ఉన్న అక్కడ కొను బుల్లెట్లు అయిపోయినాయి, బుల్లెట్లు కొనుక్కొని వస్తామండి. మచ్చా నేను కొడదామనుకున్నారా అవన్నీ? ఎనిమిని చూసినాక కొడదాం అని అనుకునేవాడు SCP, కనబడతానే కపాల మొదలు కొట్టేవాడే SRP. ఉరవరవర ఏంద్రా ఇడ గ్యాల్లోకి రాళ్ళు లేస్తాండే. కొత్త అప్డేట్ అంటే అట్టే ఉంటుంది మళ్ళా. బలుందరు అది కార్కుబాల్ మాదిరి రాళ్ళు దగ్గర నెత్తి మీద పడతాయి, బుర్ర పగులుతుంది. నిజమా? మళ్ళా అబద్ధం చెప్పి నేను ఏకట్ల అబద్ధాల కోరు మనిషిని అనుకున్నావా? నిజాయితీ గల నిఠారు మనిషిని. ఓహో నాకెంత కత్తి చిక్కిందిలే. కత్తి కదా నేను పవర్లు అవి ఇంతకుముందు వచ్చిండే కదా, రసంగన్ చిదోరి అని అట్లా ఇవి కూడా. ఓహో ఎట్టా వాడేది దీన్ని? అది పట్టుకొని దూరం ఇసురు, ఓ సాట పడుతుంది. అప్పుడు నువ్వు దాని మీద నొక్కు, ఈ నుంచి టెలిపోర్ట్ అయ్యి డైరెక్ట్ అడిగి పోతావు. ఓ సంతేనా? సింపులే. గిరినా వాడు అంత కష్టపడి గేమ్ లో తెస్తే నువ్వు సింపుల్ అంటావు. లేదు దాని సింపుల్ అనిలే, అది వాడే సింపుల్ అంటన్నా. నువ్వు ఏదైనా చెప్పరా, కానీ వేరొకరి కష్టాన్ని సింపుల్ అనడం మాత్రం మంచి విషయం కాదు. ఏంద్రా ఇట్టొత్తి అటు నుంచి? అదే కదా చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. పావురము, నత్త. పావురం నాకు కనబడింది తెల్లది, అదేనా? గదే. అదేం చేస్తాది? దాన్ని తీసుకొని నొక్కు, దాని మీద నీకు తెలుస్తుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఏంద్రా పావురం లెక్క మారిపోయినా? నేనేనా ఇడా? భలే ఉందిరా ఇది. అమ్మ దినమ్మ గుద్దుకుండే. అదే మ్యాజిక్. దీన్ని బట్టి నీకేమర్థమైందో చెప్పు. ఏంటి బొచ్చర్థమైందే? పావురానికి ఎగిరికి రాక కొంప కొద్దుకొని చచ్చిపోయింది, నన్ను వదిలేసింది. నా బట్ట అది కాదు, మనం ప్లేస్ మొత్తం చూసి ఎనిమిది ఆడాడున్నారో కనుక్కోవచ్చు. పావురం మాదిరి మారి పైకి పోయినప్పుడు ప్లేస్ మొత్తం కనపడింది. ఈయనకి ఇప్పుడు బల్బు వెలిగిందిరా గదిని, ఛార్జింగ్ అయిపోయి 9 సేపు. అవును మచ్చా, నాకు డౌట్. నేమన్నా నా ప్లేస్ లో గెట్టొచ్చు, నా పైకి ఎగిరి. నువ్వు యాడికి పోవు, నీ శరీరం ఆడే ఉంటుంది, కాకపోతే నీ ఆత్మ పావురంతో కలిసిపోతుంది. అంటే నన్ను కొట్టేచ్చా ఎనిమిది చూస్తే? కొట్టేది కాదు, పండబెట్టేస్తారు. అందుకే ఆ పవరాన్ని వాడే ముందు నీ శరీరాన్ని నడన మూలకు దాపెట్టి వాడల్లా. ఓ చిన్న కథ కాదే దీంది. నేరుడో చాప్టర్ 2 అంటారా బాబు. అయినా ఆ మాట చెప్పలే కానీ బాగుంది మా ఈ ప్లేస్. ముందు దానికంటే బాగుంది. ఆ పైకి రాళ్ళు ఎగిరేది, దానిపైన కార్కుబాలు. గిరినా వాడు మార్చేసినాడే. వాడిని మార్చినా మన దగ్గర డబ్బులు తప్పడు మాత్రం ఆపడలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. A few moments later. Finally we are coming to peak. మచ్చా నీ దగ్గర పుట్టు పడతాంది. నువ్వు బతుకుతావు, వాళ్ళు బతుకుతారో నాకైతే అర్థం కావట్లేదు. ఊర చెప్పేది ఇంకా కంప్లీట్ కాకనే అయిపోతుంది కదరా. రాదు మచ్చా, టీం మొత్తం మంది పండబెడతారు. మా నాన్న నన్ను పెంచింది భయపడమని కాదు, భయపెట్టమని. అయిపోయినా ఇంకేదొస్తా కాసేపు ఆగు, రివైవ్ ఇస్తా. లేదు అక్కడ 3 ఉన్నారు, వెళ్ళకులు వేరే చోట. అంటే ఇప్పుడు నేను వాళ్ళకి భయపడి వేరే చోట వాళ్ళ కొడితే చావని పామంటూ ఉండదు, తిరగబడితే భయపడని ఎనిమి అంటూ ఉన్నాడు. ఈ రెండింటికి అర్థం తెలిసిన రోజు నువ్వే నన్ను ఆపవు. అమ్మా నెట్ స్లో. నెట్ బానే ఉంది, ఏంటికి మళ్ళీ కొట్టిన అరగంటకు వన్నాడు. ఏదో జరిగిందిడా, నా మట్టిపూరకు అర్థం కాలే. ఏం చేస్తున్నారు నా మీరు ఇద్దరుడా? మొగుడు పిల్లల అరువులు చేసుకోవడం నిలబడినారు. డబ్బు నా కొడుక, ఎప్పుడు ప్రేమ జంటల్ని చంపుతుంటా కుదర నువ్వు. నాకు దక్కని దేవుడికి దక్క. నేను ప్రీతి నోకి అనమని అప్పుడు యాజంట జోలికి పోను. నీకేరా కర్రవడా? వరవరవర వాడు కాళ్ళకి చక్రాలు కట్టుకున్నాడు, ఏందంత స్పీడ్ రుక్కుతున్నాడు. నిలబడరా బాబు, మేము నిన్ను కొట్టాలా అని బామర్ది మళ్ళీ వాడు చెప్తానే నిలబడేకి ఎంటబడు. అరిటాకేసుకుని అన్నం తింటా కూర్చోలే, నేను ఎంటే పడతాండేది.
కళ్ళల్లో ఏమన్నా కొవ్వొత్తులు పెట్టుకున్నావా బే కాయలు అమ్మ తినేమో వాడిడే ఉన్నాడు ఓ, సాయిరామ్, సాయిరామ్. నా బట్ట ఉండ్రా రే పెద్దల గౌరవం కొంచెం పిల్లోడా బాబా ఈడు ఇన్నే తట్టులాడు ఉందా ఈడు ఈయనకి పొడక మీద కొట్టాల్సిందే చలా నువ్వు ఇప్పుడే బ్యా టీం అయిపోటు ఒకనే టీం అయిపోటు చేసినాలే ఒక్కనే టీం అయిపోటు లేమైతే చూసినావా అమ్మంగారు ఎప్పుడూ చెప్పారు ఎదవలకి కలిసి వస్తుందని. ఆ లెక్కని మీకు ఇంకా కలిసి రావాలి కదండి. యావో పుచ్చక 2-3 కిలోలు కొట్టినా నీకే ఎంత ఉంటే 6 కిలోలు కొట్టినా నాకెంత ఉండాలా ఏ నా బట్టని ఏడు లేకపోతే నువ్వేమన్నా అమావాస్య నా బుద్ధి పుట్టినావరా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏంది మాట్లాడి అడిదిద్దా మాడతావు కదా అందుకు. నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. రే మచ్చ ఏంట్రా నీ బ్యాగ్ పబ్జీలో ఉన్నట్టుంది ఒరే లూట్ లో కూడా అదే కనబడుతుందిరా పబ్జీ బ్యాగ్ ఓడమ్మా కాపీ కొట్టినారా నా కూడా పబ్జీ నుంచి మెడితో కొడతాడు గిరినా వాడు ఆ మాట వింటే. బొచ్చులే నేను చూసిన దాంట్లో సేమ్ ఇట్లా ఉంటది లెదర్ బ్యాగ్ అయితే అదే ఆడిపో మామ. మీ సోదాపి నా దగ్గర రాని మామ, ఎనిమిది వస్తున్నారు. ఐఎమ్ కమింగ్ టు యువర్ నియర్ యు డోంట్ ఫియర్ ఐఎమ్ హియర్ ఆ పుట్టకో సియర్ వాడు కొట్టేసా, కొట్టు తొందరగా. కొట్టేసిన వాడు నన్ను కొట్టేసా. నాకు లైక్ కొట్టయితే నేను నిన్ను స్పెక్టెడ్ చేయలే, నేను కాపడేకి వచ్చింది నేనే కదా, కానీ కాపర్లే కదా. కనీసం ట్రై చేసినా కదా. ట్రై చేసిన దానికి కిల్లు వచ్చింది కదా. ఇప్పుడేరా లైక్ కొడతావు కొట్టవా? ఏందో ఆ పిల్లోడు భయపడిస్తాడు. గుడ్డలు ఉడి తీసి కొడతా ఇద్దరికి గమ్మడిపోయేవాన్ని. ఓహో ఫైనల్ ఫైట్ పడిందా? 10 మందే ఉన్నారు ఇంకా. దాంట్లో 2 ముందర కొట్లన్నారు, ఒకడే మిగిలింటాడు. ఆ ఒకరిని మనం వేస్తే నాకు 9 అవుతాయి. లేలే గదిని చూడలే ఇప్పుడు నెట్ట కొడతాను. ఇప్పుడు పారమెక్కి ఓ చుట్టూ తిరిగొద్దాం. ఎవడో ఎడాడు దానుకున్నాడు. హెడింగ్ డంబెల్ పుషింగ్ ఇన్ ద వెల్. దొరికేసావరా? బాబా పాలే కిందికి వాలే కిందుతారు మొత్తం. వద్దులే సిపి మనం పైన ఉందాం, ఇక్కడే పడుతుంది జోన్. యా ప్రతి చిలక జ్యోతిషం చెప్తాడు ముందు అంత కరెంట్ చెప్తాను. లేదు నాకు అలానే అనిపిస్తుంది. నీకు అనిపిస్తే సరిపోదు, గిరినావాడు కనిపిల్లా. మీ నాయనే కాదు గిరినావాడు. అయ్యి బాబా నా కూతురు కనిపించింది, పైన పెడదాం లేని పైన పెట్టేకి. ఏమి నా కొడుకులు ఇంతగా కొడుతున్నా ఒక కిలుగు రాలే. అది కర్మరాడ ఏంది పైన చూస్తే ఫైనల్ ఫైట్ పడింది, నాకు చూస్తే ఒక కిల్లే వచ్చింది. మధ్య పైకి చూడలే ఒకసారి 3 త్రిమూర్తులు దిగుతున్నారు. చూస్తున్న వాళ్ళకే వేసిన స్కోప్ పట్టుకోలే నా కొడుకులకి ఫాల్కో పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళ దగ్గర ఫాల్కో ఉంటే నీ దగ్గర పావురం ఉంది, ఎగుర్రా. ఎలా ఆత్మని పావురంతో పంపించి శరీరాన్ని శ్మశానానికి పంపించాకే. అబ్బా ఈడు ఇప్పుడు దిగి అప్పుడే వాకిల్లో నుంచి చూస్తున్నారా కొట్టేకి. ఈయనకి దూల శానా ఎక్కువ ఉంది రే. చూడు చూడు ఏంద్ర అంత బీరికని కొట్టెత్తివి. నేను చూడనంత వరకే ఎవడైనా ప్రాణాలతో మిగిలి ఉంటాడు. వన్స్ ఐ సీ యు ఎనీవన్ నాట్ అలైవ్. వద్దురయ్యా నీకు దండం పెడతా ఆపి. ఎస్సీబీ నెరటో ఈవెంట్ కి సంబంధించి కొత్త పవర్ ఒకటి వచ్చింది, స్పైడర్ క్రియేటర్ మాదిరి. కావాలా? కావాలి. ఆడుంది ఎస్ఆర్బి దగ్గర ఉంది చూడు. నేను అడిగినాడు వాడేమన్నా కావాలని. యా ఫ్రెండే కదా ఈ చచ్చిపోతావా దొంగ నా కొడక. లాస్ట్ కొత్తనే ప్లేట్ తిప్పేతే కుదరా. మళ్ళీ తిప్పక అప్పుడు నన్ను కాపాడే వాడుస్తున్నాడు. నువ్వు వచ్చినావా? లైక్ కూడా నేను ఎప్పుడో కొట్టేసిన లేసిబి ఫస్ట్ లోనే. నువ్వు దేవుడు స్వామి. అవును ఇప్పుడు ఈ పవర్ ఎట్ట వాడల్లా? ఏం లేదు, సేమ్ స్పైడర్ క్రియేటర్ ఎట్ట వాడతావో అట్టే. 8 దగ్గరకు వస్తే అది నొక్కంతే. ఎంతమంది ఉంటే అంతమందికి పడతాదేమి? అది నాకు తెలియదు, నువ్వే చూడు. నేను కానీ వాళ్ళ నాకు ఎవడో చెప్పిండి, నేను నీకు చెప్తాడా. హే పుచ్చ పగిలింది పిల్లోడికి. ఇప్పుడు అది తెలుసు మామ, ఇంకొని పట్టుకుంటుంది. ఏంది అది పట్టుకోకుండా ఎక్కడో వెళ్ళిపోతుంది. నువ్వు చక్క గడిచిలా సొట్టడిచినావు. సంఘ నాకైతే గోయా పడింది కదా, సంతోషించు. +50 పెరిగింది.